ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. పార్టీ బలోపేతం, నేతల పనితీరుపై ఆరా తీస్తూ ఉన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు అధినేత. విశాఖ, అరకు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాలపై గురిపెట్టారు జగన్. వచ్చే ఎన్నికల్లో 5 సీట్లు గెలవడానికి స్కెచ్ వేస్తూ ఉన్నారు. సీనియర్ నేతలను పార్లమెంటుకు పంపించే అవకాశం ఉందని సమాచారం. 2024 ఎన్నికల్లో అరకు పార్లమెంటు సీటు గెలిచింది వైసీపీ. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వరదు కళ్యాణి పరిశీలనలో ఉన్నారు. ఇక శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలనలో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. విజయనగరం ఎంపీ స్థానం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నుంచి ఎంవీవీఎస్ సత్యనారాయణ సైతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఉత్తరాంధ్ర విషయంలో క్యాడరు స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ఓటమి గల కారణాలను గతంలో విశ్లేషించినటువంటి పరిస్థితి ఉంది. సీనియర్లకి క్లియర్ కట్గా ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి పార్లమెంటు సెగ్మెంట్ల విషయంలో కావచ్చు. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీనియర్లని పార్లమెంటుకి, యువ నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపించేటువంటి ఆలోచనలో అధినేత జగన్ ఉన్నారనేది కూడా సమాచారం. ఆయా నియోజకవర్గాలు ఇప్పటికే జరుగుతున్నటువంటి గ్రౌండ్ వర్క్ను కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర మీద ప్రధానంగా పెట్టినటువంటి ఫోకస్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. కీలక పరిణామాలు కూడా ఉత్తరాంధ్రలో జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటుగా పార్లమెంట్ సెగ్మెంట్ ను కూడా పూర్తి స్థాయిలో సీనియర్లతో పాటుగా జూనియర్లను కూడా వాడుకుంటూ పార్టీ బలోపేతానికి అడుగులు వేసేందుకు వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మరికొన్ని నెలల్లోనే స్థానిక నగారా మోగిపోతున్నటువంటి నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల గెలుపుతో పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీ స్థానాలు గెలిచేందుకు పార్టీ పూర్తిగా బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నుంచి కూడాను పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నడుము బిగించిందని చెప్పొచ్చు. సీనియర్ నేతలందరినీ కూడా ఎంపీ స్థానాలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా కీలకంగా మార్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎంపీలకు సంబంధించినంత వరకు విశాఖ, అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం ఎంపీలకు సంబంధించి ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడాను ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలకు గాను ఒక్క అరకు తప్ప మిగిలినవన్నీ కూడా ఓటమి పాలు చెందినటువంటి నేపథ్యంలో పార్టీ పూర్తిగా బలోపేతం చేస్తూ పార్టీకి సంబంధించినంత వరకు ఎంపీ స్థానాలకు సంబంధించి కీలక నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉండబోతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు పార్టీ కూడా త్వరిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. విశాఖ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రలో పూర్తిగా కూడా బీజేపీకి సంబంధించినంత వరకు విశాఖలో కొంతకాలం నుంచి పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎంపీ స్థానాలకు సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన అనంతరం కూడాను ఎవరైతే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గా ఉన్నటువంటి ఆయన హరిబాబు విశాఖ ఎంపీగా వచ్చినటువంటి పరిస్థితి. తదనంతరం కూడాను వైసీపీ కైవసం చేసుకున్నారు. ఏదైతే ఎంవీవీ సత్యనారాయణ గెలిచారో ఆ తదనంతరం కూడా ఎంపీ శ్రీ భరత్ గెలిచినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే టీడీపీగా ఉన్నటువంటి అభ్యర్థి భరత్ గెలిచినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో విశాఖ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు గతంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ పేరుతో పాటుగా సీనియర్ నేతలను చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. విశాఖకు సంబంధించినంత వరకు ఈ సీనియర్ల వారసులు అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గతంలో కూడా టికెట్ కోసం పోటీ పడినటువంటి మరొక వర్గం కూడా ఉంది ఆయా నియోజకవర్గాల్లో అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కొంతమందిని ఐడెంటిఫై చేసింది. పార్టీ ఓటమి తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వారిని అసెంబ్లీకి పంపించడానికి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ సిద్ధమైంది. జగన్ ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారనేటువంటి సమాచారం కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి క్యాడర్ బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కోణానికి సంబంధించి ఏంటి? ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర కీలకంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో గతంలో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నేతలు చేసేటటువంటి పరిస్థితులు కానీ నేతలు తీసుకునే నిర్ణయాలతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా వైసీపీ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరొకసారి వైసీపీ జెండా ఎగిరవేసేందుకు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటుగా ఎంపీ సెగ్మెంట్ పార్లమెంట్ కూడా పంపించే విధంగా కూడాను వైసీపీ క్యాడర్ ని రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం మరొక 2-3 నెలల్లోనే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తూ అసెంబ్లీకి సంబంధించినంత వరకు
కీలకంగా ఉన్నటువంటి సర్పంచులు గాని ఉప సర్పంచులతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అసెంబ్లీకి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా కీలకంగా వచ్చేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కింద నుంచి ఏదైతే బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ కేడర్ని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలు గెలిచేందుకు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లను వాడుకుంటూ కొత్త ఉత్సాహం వచ్చేలా ఎవరైతే గతంలో ప్రతిపాదన ఉన్నటువంటి పరిస్థితి, విశాఖకు సంబంధించినంత వరకు కూడా కొంతమంది సీనియర్ నేతలకు సంబంధించి వాళ్ళ తనయులను తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ అప్పుడుండేటటువంటి ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా కూడాను గతంలో వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో కాస్త మైనస్ అయినటువంటి నేపథ్యంలో సీనియర్ల యొక్క బలాన్ని వాడుకుంటూ కొత్త ఉత్సాహంతో పాటుగా నూతన వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఏదైతే యువతంతటిని కూడా అసెంబ్లీకి అదేవిధంగా సీనియర్లు పర్టికులర్ గా శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించి ఇటు తమ్మినేని అలాగే ధర్మాన ప్రసాదరావు సంబంధించి పరిశీలనలో ఉన్నారనేటువంటి మాట. వాళ్ళు అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే రాష్ట్రంలో మంత్రిగా ఉండాలనుకునేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారిని పార్లమెంటుకు పంపాలని జగన్ యోచిస్తున్నప్పటికీ కూడా ఒకంత వారు సుముఖంగా లేరు అనేటువంటి మాట. కానీ అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించి కూడా ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత వీరిద్దరి విషయంలో పార్లమెంటుకా అసెంబ్లీకా అనేటువంటి ఒక నిర్ణయం కూడా వెలువడబోతోంది అనేటువంటి మాట. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం వారికి సంబంధించి పార్లమెంటుకే అనేటువంటిది అయితే జగన్ కీలకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. అంటే విభేదిస్తారా లేకపోతే అనుకూలంగా ఉంటారా అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. వీరిద్దరి విషయంలో ఏంటి భరత్? శ్రీకాకుళానికి సంబంధించినంత వరకు శ్రీకాకుళం ఎంపీ స్థానం వైసీపీకి కొరకరాని కొయ్యేలా తయారైంది. ఏదైతే శ్రీకాకుళం ఎంపీ స్థానానికి సంబంధించినంత వరకు కింద్రాపు రామ్మోహన్ నాయుడు 3 సార్లు అదే స్థానం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంలోనే కీలకంగా ఉండేటటువంటి వైమానిక శాఖ మంత్రి కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. వైసీపీకి సంబంధించినంత వరకు కూడా గతం నుంచి 2014 నుంచి కూడా అనేక మార్లు ఏదైతే శ్రీకాకుళం ఎంపీ స్థానం కైవసం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినటువంటి సిచ్యువేషన్. తూర్పు కాపుకు సంబంధించినంత వరకు 2014లో రెడ్డి శాంతికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. 2019, 2024 సంబంధించి శ్రీకాకుళంలో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం అయినటువంటి కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తో పాటుగా 2024 ఎన్నికల్లో పేదాటి తిలక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 సార్లు కూడా వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్. ఎంపీ ఆ స్థానాన్ని గెలుపొందాలి అంటే ఖచ్చితంగా సీనియర్లు ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కి చాలా అవసరం ఉండేటటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించినంత వరకు కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎంపీ స్థానం గెలిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సీనియర్లను వాడుకుంటూ ఖచ్చితంగా ఎంపీ స్థానం ఈసారి తెచ్చుకునేందుకు మరీ ముఖ్యంగా ఏదైతే అతి పెద్ద సామాజిక వర్గం అయినటువంటి కళింగ సామాజిక వర్గాన్ని ఇప్పటికే 2014-19 ఎన్నికలతో పాటుగా 19-24 ఎన్నికలతో పాటుగా ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి తమ్మినేని సీతారాంకి ఇచ్చేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సీనియర్ నేతగా ఉండేటటువంటి ధర్మాన ప్రసాదరావు కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ఏదైనా ఇద్దరిని ఈ శ్రీకాకుళానికి సంబంధించినంత వరకు 2 భాగాలుగా ఉండేటటువంటి పరిస్థితి. ఏదైతే ఇచ్చాపురం, టెక్కలి, అదేవిధంగా పలాస, అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ధర్మాన ప్రసాదరావుకి సంబంధించి నర్సనపేట లాంటి ప్రాంతాల్లో ధర్మాన ప్రసాదరావుకి కొంత కీలకంగా పట్టున్నటువంటి పరిస్థితి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉంది కానీ నేతల యాక్టివిటీయే బలంగా లేదు అనేటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే ఆ నివేదికలు కూడా అధిష్టానానికి వెళ్ళాయనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే నాయకుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? అంటే ఓటమి తర్వాత ఒకంత నీరు గారిపోయినట్లుగా లేకపోతే ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కీలక నేతలు అధిష్టానానికి ఈ విషయాన్ని చెప్పినట్లుగా జగన్ దీనికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి భరత్? 2024 ఎన్నికల్లో వైసీపీ పరాభవం తర్వాత పూర్తిగా కూడాను ఇనాక్టివ్ గా ఉండేటటువంటి నాయకులతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు 2 ఏళ్ల అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి క్యాడర్ తో పాటుగా పార్టీ బలానికి సంబంధించినంత వరకు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలని పూర్తిగా బూత్ లెవెల్ తో పాటుగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లేటటువంటి నాయకుల కోసం ఏదైతే అధిష్టానం వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. స్థానిక సంస్థలు దగ్గరికి వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి నాయకుల్ని యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులతో పాటుగా రేపొద్దున కలిసి వచ్చేటటువంటి నాయకులని నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బలమైన నాయకులతో పాటుగా సామాజిక వర్గంలో బలంగా ఉండేటటువంటి నేతల్ని తీసుకొచ్చి నియోజకవర్గ బలోపేతానికి సంబంధించినంత వరకు
వైసీపీ చాలా కీలకంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2024 ఎన్నికల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. జగన్ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు పూర్తిగా ఏదైతే పార్టీ బలోపేతంతో పాటుగా అధికారంలోకి వచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే ఒక పార్టీకి సంబంధించినంత వరకు కూడా బూత్ స్థాయి నుంచి కూడా పూర్తిగా బలోపేతం చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అదే స్ట్రాటజీలో ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో ఎక్కడైతే మిస్ అయ్యిందో, ఎక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి, ఎక్కడైతే స్థానాలు కోల్పోయినటువంటి ఉత్తరాంధ్రాకి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా బలోపేతం చేసేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు కలిసి వచ్చేటటువంటి నాయకులందరినీ కూడా తీసుకుంటూ అందులో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ నేతలు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు కొన్ని ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ అయిపోయింది అనేటువంటి ఒక విషయం అయితే చెప్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో అక్కడ తలెత్తుతున్నటువంటి ప్రజా వ్యతిరేకతకు సంబంధించి కూడా దృష్టి సారించాలని కీలక ఆదేశాలు వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. పార్టీ బలోపేతం, నేతల పనితీరుపై ఆరా తీస్తూ ఉన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు జగన్. విశాఖ, అరకు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల మీద గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 5 సీట్లు గెలవడానికి స్కెచ్ వేశారు జగన్. సీనియర్ నేతలను పార్లమెంటుకు పంపించేటువంటి అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో అరకు పార్లమెంటు సీటు మాత్రమే గెలిచింది వైసీపీ. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలనలో వరదు కళ్యాణ్ పేరున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలనలో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఇక విజయనగరం ఎంపీ స్థానం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ నుంచి ఎంవీవీఎస్ సత్యనారాయణ సైతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.